ఇక రాజధాని శంకుస్థాపనకు జగన్ రానన్న కారణాలకు జవాబేది అంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రశ్నలు తప్పించారు. అలాగే తనవి ముక్కుసూటి రాజకీయాలనేసి రాజకీయ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తెలిసి చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు రాలేను, పిలవకండని చంద్రబాబు సర్కారుకు బహిరంగ లేఖ రాశారు. అధికారం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమని తన మాటలతో చేతలతో వైఎస్ జగన్ రుజువు చేస్తూ కొత్త రాజకీయాలకు నాంది పలుకుతున్నారు. ప్రజల కోసం రాజకీయం చేయాలి కానీ అధికారంలోకి రావడమే పరమావధిగా రాజకీయాలు చేయకూడదనే కొత్త రాజనీతి సూత్రాన్ని నేటి తరానికి అందిస్తున్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రుణమాఫీ హామీ సాధ్యం కాదంటూ ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేసేంత ఆర్థిక స్థాయి రాష్ట్రానికి లేదని, అమలు చేయలేని హామీని ఎలా ఇస్తామని నిజాయితీగా వ్యవహరించారు వైఎస్ జగన్. కానీ చంద్రబాబు మాత్రం ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. వైఎస్ జగన్ చర్యల్లో రాజకీయం కంటే స్వచ్ఛత, నిజాయితీ ఉన్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. రాష్ట్ర విభజన అంశంపై కూడా వైఎస్ జగన్ ఇలాగే తమ పార్టీది సమైక్యవాదమని ఆనాడు తెగేసి చెప్పారు. తెలంగాణలో పార్టీ దెబ్బతింటుందని ఎంతమంది చెప్పినప్పటికీ రాజకీయాల్లో బ్యాక్ డోర్ పాలిటిక్స్ పనికిరావని తనదైన పందాలోనే ముందుకు సాగారు. అదే చంద్రబాబు మాత్రం వాట్ ఐఎమ్ సేయింగ్ అంటూ దాటవేశారే తప్ప వైఖరి మాత్రం చెప్పలేదు. 150 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ను సీఎం చేయాలని ఆనాడు సంతకాలు చేసినప్పటికీ సీఎం పదవి కోసం ఆయన అడ్డదారి పట్టలేదు. ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలనుకున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అప్పటి పాలకులు ప్రతిపక్షం కలిసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సిబిఐ అనే అస్త్రాన్ని ప్రయోగించిన వైఎస్ జగన్ ప్రజల కోసం ధైర్యంగా ఎదుర్కొన్నారు. అధికారం కాదు, ప్రజలే దేవుళ్ళు అనుకున్నారు. తన వారి కోసం పడరాని కష్టాలు పడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం సీఎం పదవి కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే కిరణ్ సర్కార్ను పడగొట్టొచ్చనే సలహాలు వచ్చినా వాటిని జగన్ పట్టించుకోలేదు. ప్రజా సమస్యలపై నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టారే తప్ప సర్కార్ను కూలగొట్టలేదు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడే తీసుకుంటానన్నారు. ఇది జగన్ చేతగానితనమని కామెంట్ చేసిన వారు ఉన్నారు. కానీ ఆయన మాత్రం తాను చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు రాజకీయాలు చేయలేనని తేల్చి చెప్పారు. సొంత వారినైనా అవసరానికి వాడుకుని వదిలేయడం చంద్రబాబు సొంతమైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం. అధికారం దక్కకపోయినా పర్వాలేదనే తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. 2014 ఎన్నికలకు చాలామంది నేతలు తమ అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరుతామని వచ్చారు. కానీ తమ వారికి కూడా టికెట్లు ఇవ్వాలని మెలికి పెట్టారు. అయితే టికెట్లు ఇస్తానని ముందే ఇతర నేతలకు మాటిచ్చానన్నారు జగన్. వారు ఇప్పటిదాకా పార్టీ కోసం కష్టపడ్డారు, జెండా మూశారు, మోసం చేయలేనంటూ నేతలకు చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి వారందరినీ తీసుకుని ముందు టిక్కెట్లు ఇస్తానన్న వారందరినీ మోసం చేశారు. మాట ఇస్తే జగన్ మాట తప్పురు అనడానికి చంద్రబాబు మాటకు ఇచ్చే విలువ ఇక్కడ తెలుగు ప్రజలు తెలుసుకోవచ్చు. రాజకీయాల్లో స్వచ్ఛత, ముక్కుసూటితనం, మాట నిలబెట్టుకోవడం, హుందాగా వ్యవహరించడం వంటివి అంతరిస్తున్నాయనే వారు వైఎస్ జగన్ శైలిని ఒక్కసారి పరిశీలించాలి. వెన్నుపోటుతనం, కుటిలతత్వం, మోసం చేయడం, నమ్మిన వారిని నట్టేట ముంచడం, ఇచ్చిన మాట తప్పడం వంటి లక్షణాలున్న చంద్రబాబుది రాజకీయ దివాళా కోరుతనము, చతురతో విఘ్నులైన వారే ఆలోచించాలి. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.